ఒరే హరి, హరి తొందరగా రా. అయ్యో, అత్తయ్య తెలుసో తెలియక మళ్ళీ ఆ పువ్వుల్ని బయటకు తీసారే. భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? అయ్యో, ఏంటమ్మా? చూసావట్రా, దానికిమ్మనిచ్చిన పూలు చెత్త బుట్టలో పడేశారు. నీ కూతురు వసుంధరే ఇలా చేసుంటుంది. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోదే, ఆ ఆత్మాభిమానం అడ్డొస్తుంది అమ్మగారికి. ఇంకా రాలేదేంటే? సింగారించుకోవడం అవ్వలేదా ఏంటి? వసుని ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదమ్మా. కొంచెం పక్క జరుగు. ఎల్లు. కంగారు పడకు తులసి, అలేఖ్యతో పాటు వసు కూడా వెళ్తోందిగా. అదేమన్నా అరుస్తుందా తీరుస్తుందట్రా? దానికి చెప్పడం అవసరమా? వసేవ్, రండే త్వరగా, ఇక్కడే ఉండిపోయేట్టున్నారు. వస్తున్నాను నానమ్మా. బా, ఎంతసేపే అలా మొహానికి పౌడర్ అద్దుకుంటూ కూర్చున్నావేమిటి? ఇంకా బయలుదేరడమే నానమ్మా. చేంటమ్మా? ఓ, కుంకుమ పెట్టుకోవాలా? పెట్టుకుని వస్తానుండమ్మా. ఏంటే ఇంకా ఇక్కడే ఆటలాడుకుంటూ ఉంటారా ఏంటి? వెళ్ళేది లేదా? అమ్మ సంతోషం కోసమే కదా నాన్నమ్మ. బసు, పద వెళ్దా, లేట్ అయిపోతుంది. బసు, ఒక నిమిషం. మళ్ళీ ఏమిటే? ఇందాక పూలు కనపడలేదని కంగారు పడ్డాను కదా నాన్నమ్మా. ఇదిగో ఇక్కడే ఉన్నాయి. తిరుగు. ఏంటే అలెక్య, దాన్ని ముస్తాబు చేస్తూ ఇక్కడే ఉండిపోతావా ఏంటి? అక్క చెల్లెలు అన్యోన్యంగా ఉంటాం కూడా ఊరలేవమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తాము. సరే వెళ్ళండి. అమ్మ వసు, నీ చెల్లెలకి ఇంకా చిన్నతనం పోలేదమ్మా. మంచి చెడ్డ విచక్షణ తెలీదు. తను తెలియక చేసిన తప్పుల్ని అమ్మలా కడుపులో పెట్టుకుని మంచిదారిలో నడిపించు. నువ్వున్నా అన్న నమ్మకంతోనే పంపిస్తున్నాను. జాగ్రత్తమ్మా. రే 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 రే, ఏదో పెళ్లి చేసి పంపించేస్తున్నాడు, చేతిలో పెట్టేసి అప్పగించేస్తున్నావేమిట్రా? అలేఖ్య నీ కూతురు కంటే తెలివైంది. దానికి నేనున్నాను. అదే నా బెంగమ్మా. చాలేరా నీ ఎటకారాలు నువ్వును. బయలుదేరండి. వస్తాను నాన్న. వస్తానమ్మా. రామా, నువ్వైనా నా కూతురికి ఏ ఆపద రాకుండా చూడు తండ్రి.
తులసి, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎందుకు అలా కలవరపడుతున్నావు? ఇద్దరూ కలిసేగా వెళ్ళింది. ఆగండి. లోపల మీ నాన్నున్నాడని త్వరగా వెళ్ళమని పురమాయించాను. నువ్వెళ్ళు. అదేంటి నాన్నమ్మ, అలేఖ్యం తీసుకువెళ్ళాలి కదా. నేను తీసుకెళ్తాను. నా మనవరాలు ఆ కాకర్ల ఇంటికి కోడలిగా రావాలి గాని నీ చెల్లెలిగా కాదు. నువ్వు బదవే మనవరాలా. వసు నువ్వు వచ్చేసి అది వస్తుందిలేవే, నువ్వు బదా. రామా, నాన్నమ్మ చెల్లెలి జీవితాన్ని ఏం చేస్తుందో అని చాలా భయంగా ఉంది. అమ్మా నాన్న తలదించుకునే పరిస్థితి రాకుండా నువ్వే చూడాలి స్వామి. అంటే నా హార్ట్ ఫ్రెండ్ నాకు దూరం అవుతుందా? నేను పెట్టుకున్న నమ్మకం చెరిగిపోతుందా? రామా, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే నీలో ఈ అలచడు ఎందుకు స్వామి? ఏం అనర్థం జరగబోతుందో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఎలాంటి పొరపాటు జరగకుండా నువ్వే చూడాలి స్వామి. నానమ్మ అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్లారంటే ఏం చేస్తారో ఏమో. నేను వెళ్ళొస్తాను స్వామి. ప్రియా, వసుంధర రాగానే పండక్కి వండాల్సిన పిండి వంటల లిస్ట్ తీసుకో. అలాగే మేడం. ఆయనకి ఇష్టమైన స్వీట్స్ కూడా నేను చెప్తాను, అవి తప్పకుండా చేయాలి. ఎస్ మేడం. ప్రేమతో దగ్గరకు వచ్చిన బిడ్డని దగ్గరకు తీసుకోకుండా చెంప పగల కొడతావా? ఇందుకేనా చెప్పా పెట్టకుండా అమెరికా నుంచి వచ్చింది నువ్వు? అసలేం చేసింది అది? బావా అని వంశీని పిలిస్తే సరిపోదమ్మా, ఇది కూడా మరదలు అనిపించుకోవాలి.
చేతకాని వాళ్ళు కన్నవాళ్ళైనా సరే కనికరించు బుద్ధి కాదు. వరుసలు పిలుచుకోనంత మాత్రాన బంధుత్వం ఎక్కడికి పోదు కదా ఐరేంద్రి. నీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఇది చెప్పింది వదినా. అప్పుడేమనకుండా ఇక్కడికొచ్చి కొట్టాను. బావ హార్ట్ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలంట. షటప్ షటప్. కబుర్లు చెప్పకు. వంశీ ఇంకా అమ్మాయిని కలవనే లేదు, చూడనే లేదు. నువ్వేం చేస్తున్నావు? హెల్ప్ చేయాలి కదా. వంశీ ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి తన కళ్ళ ముందు నిలబెట్టాలి కదా. ఓహో, ఆయన ఎవరినో ప్రేమించినా ఇది హెల్ప్ చేయలేదని కొట్టావా? అవునమ్మా, వంశీ నా మేనలుడు. తన కోరిక తీర్చే బాధ్యత వంశీలో మార్పు రావడానికి కారణం అవునా? గ్రేట్. నాకు ఆ అమ్మాయిని చూడాలనుంది. ఇప్పుడు వస్తుందిలే. అమెరికా నుంచి డాలర్స్ తెచ్చింది. తీసుకోండి. వాటి గురించి మీకు తెలియదులే. మన మేనేజర్ మూర్తికి ఇస్తే 10 చేసిస్తాడు. తీసుకోండి. ఐరేంద్రి, అదుగో నువ్వు అడిగిన సెక్రటరీ. నేను పెట్టిన పూలనే తల్లో పెట్టుకుని వచ్చి మేడం. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి.
మిమ్మల్ని చూస్తుంటే అప్రయత్నంగా నమస్కారం పెట్టాలనిపిస్తుంది. మంచితనవే నా ఆయుధం. అదే నా సంతోషం. ఐరేంద్రి, తనే వంశీ సెక్రటరీ వసుంధర. ఓ, వసుంధరంటే నువ్వేనా? అవును మేడం. తెలిసిందల్లా చూస్తున్నావేమిటి ఐరేంద్రి? తను తెలుసమ్మా, వంశీ కోసం అర్చన చేయించింది కదా. ఐ మీన్, వంశీ మంచి కోరి తనకు మేలు జరగాలని గుళ్ళో అర్చన చేయించింది. గుడ్ గర్ల్. కరెక్టే ఐరేంద్రి. వసుంధర చాలా మంచి మనసున్న అమ్మాయి. వసుంధర, తను ఐరేంద్రి, నక్షత్ర వాళ్ళ అమ్మగారు. నమస్తే అండి. పండుగ సందర్భంగా అందరికీ బోనస్ ఇచ్చాను. నువ్వు మేడం, హౌస్ కీపింగ్ బాధ్యత కూడా నాకే అప్పచెప్పారు కాబట్టి ఈ ఇంటికి సంబంధించినవి జాగ్రత్తగా అప్పచెప్పడం నా డ్యూటీ. ఇక్కడ పెడుతున్నాను. చిల్లరనుకుందేమో. డాలర్ వాల్యూ తెలియని వాళ్ళకి చెప్పడం అనవసరం. అత్తయ్య గారి గురించి నీకు తెలిసిందే కదా. పర్వాలేదు మేడం. ఆనంద్ గారు కనిపించటం లేదు. బయటికి వెళ్ళారా మేడం? పండగ హడావుడిలో ఉన్నాడనుకుంటా. బయటికెళ్ళినట్టున్నాడు. వచ్చేస్తాడు. గట్టిగా తగిలిందా? అన్నీ తెలిసి చావగొట్టావేంటి మమ్మీ? నన్ను నమ్మాలంటే ఆ మాత్రం స్ట్రాంగ్గా పడాలి. అయినా ఆ పంతులు అంత ఈజీగా వదిలేశావేంటి? నేను కనుక గుడికి వెళ్ళకపోయుంటే ఆ వసుంధరతో వంశీ హార్ట్ ఫ్రెండ్ నువ్వే అని చెప్పేసి ఉండేవాడు. నేను వెళ్ళి బెదిరించడంతో ఆగిపోయాడు. లేదంటే మన ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయి ఉండేది. థ్యాంక్ గాడ్ నువ్వు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి మంచి పని చేసావు మమ్మీ. ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది. వసుంధర చావుతో పాటు వంశీతో నీ పెళ్ళి. మీరు రెగ్యులర్గా కొరియర్ ఇక్కడి నుంచి పంపించేది? ఇక్కడి నుంచే సార్. దిగండి. ఓకే సార్.
రండి సార్ కూర్చోండి. థ్యాంక్ యూ. చిత్రసేన్ గారు గీసిన బొమ్మను కొరియర్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. అది ఉందా, పంపించేశారా? కొరియర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్, చూడాలి. ఒకసారి మేము చూడొచ్చా? నో ప్రాబ్లం సార్. రండి.